5 టైప్స్ ఆఫ్ సీడ్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, మిర్చి పౌడర్, టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. సో దీన్ని మనం లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మిక్స్చర్ని మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి లంప్స్ ఫామ్ అవ్వకుండా దోశ బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ దీనిలో ఏంటంటే నార్మల్గా మనకి పిజ్జాలో మైదా యూస్ చేస్తారు. మైదా అనేది చాలా ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. దీనివల్ల మనకి ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవ్వడము అండ్ ఒబెసిటీ రావడము ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో మనము ఈ పిజ్జాలో ఏంటంటే ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తాము. అండ్ అలాగే 5 టైప్స్ ఆఫ్ సీడ్స్ పౌడర్ యూస్ చేస్తాము, ఎగ్స్ యూస్ చేస్తాము. సో వీటన్నిటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం ఏంటంటే చాలా హెల్తీ వేలో పిజ్జాని చేసుకోవచ్చు. అండ్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఇలా మనం 2 ఎగ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇలా ఎంత మిక్స్ చేసుకుంటే మన దోశ అనేది అంత ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక స్టీల్ ప్యాన్ తీసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. సెకండ్ నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే యూస్ చేశాను. సో మీకు కావాలంటే మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దోశ బ్యాటర్ని ఇలా పోర్ చేసుకోవాలి. సో దోశ బ్యాటర్ని ఇలా పోర్ చేసుకోవడం వల్ల దోశ అనేది అంటుకోకుండా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనం ఈ దోశని 5 to 7 minutes లో ఫ్లేమ్లో విత్ లిడ్తో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల దోశ అనేది చాలా బాగా కుక్ అవుతుంది అండ్ అలాగే మన ప్యాన్కి కూడా అంటుకోకుండా వస్తుంది. నెక్స్ట్ మనం ముందుగానే సాల్ట్తో ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ని ఇలా పిజ్జా మీద స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పిజ్జా సాస్ యూస్ చేయలేదు. సో మీకు కావాలంటే మీరు హోమ్ మేడ్ పిజ్జా సాస్ని వితౌట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను రా టొమాటోస్ని కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే మనం ముందుగా సాల్ట్తో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ముందుగానే సాల్ట్, టర్మరిక్ అండ్ మిర్చి పౌడర్తో రోస్ట్ చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేయాలి. సో ఫైనల్గా మనం చీజ్తో గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెడ్డర్ చీజ్ని యూస్ చేశాను. సో మళ్ళీ మనం లిడ్ పెట్టుకొని 5 to 7 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మనకి చీజ్ అంతా కూడా మెల్ట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనము ఓరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకోవాలి. సో ఫైనల్గా మన హెల్దీ అండ్ టేస్టీ పిజ్జా ఈజ్ రెడీ టు సర్వ్ అండి.